మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో నిందితులకు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. రాత్రి నిందితులను ఉప్పరపల్లి కోర్టు జడ్జి నివాసంలో నిందితులను హాజరుపరిచారు మొయినాబాద్ పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఆయన మిత్రుడు నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. నిందితుల తరపున వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు ఉప్పరపల్లి మెజిస్ట్రేట్. నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో నార్కోటిక్ అధికారులు దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో కాల్పులు జరిగాయని ఫిర్యాదులో తెలిపారు. ఘటనా స్థలంలో జర్మనీ రివాల్వర్, ఒక రౌండ్, 4 ఖాళీ కార్టిజ్లను సీజ్ చేశారు. తనిఖీల్లో 48 బీర్ బాటిళ్లు, ఖరీదైన విదేశీ మద్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు ఈగల్ టీం పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ సహా 6గురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. నిందితులు సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి వినియోగించినట్లు గుర్తించామన్నారు పోలీసులు. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో రాత్రి 9:30 గంటలకు దాడులు చేశామన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్. ఈ దాడుల్లో డ్రగ్స్ దొరికాయన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడని తెలిపారు ఎస్పీ. ఇందులో మొత్తం 11 మందిని గుర్తించామన్నారు. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ గిరిధర్. మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన విఎంఆర్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో రైడ్స్ చేశామన్నారు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్. ఈగల్ టీంను చూసి ముందు నమిత్ శర్మ గాల్లోకి ఫైరింగ్ చేశారన్నారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్, ఒక లైవ్ గ్రౌండ్, ఒక ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీసీపీ యోగేష్ గౌతమ్. ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. డ్రగ్స్ పార్టీ కేసులో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు స్టేషన్ బెయిల్ దొరికింది. రేపు పార్లమెంటు సమావేశాలు ఉండటంతో స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు.